మనం ఈరోజు కరెంట్ పాలిటీలో భాగంగా తెచ్చుకునే టాపిక్ ఏంటంటే మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సభను ప్రోరోగ్ చేశారు. ప్రోరోగ్ అంటే ఏంటి? అసలు నిన్న ఎగ్జామ్ సైన్ డే గురించి చూసాము. ఈరోజు ప్రోరోగ్ అంటే దీర్ఘకాలిక వాయిదా. సభను దీర్ఘకాలిక వాయిదా వేయడాన్ని ప్రోరోగ్ అంటారు. ఓకే, ప్రోరోగ్ ఎలా చేశారు? ప్రోరోగ్ పార్లమెంటరీ వ్యవహారాలు క్యాబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి గారు ఈ సభ నుంచి రెండు సభలను కూడా ప్రోరోగ్ చేశారన్నమాట. అసలు ఈ పార్లమెంట్ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అనేది ఎక్కడ ఉంది? మనకి క్యాబినెట్ కమిటీలు ఉన్నాయి. క్యాబినెట్ కమిటీలు ఎన్ని రకాలు? క్యాబినెట్ కమిటీలు అనేది 8 రకాలు. అయితే ఈ క్యాబినెట్ కమిటీలు అనేది దేని గురించి ఏర్పాటు చేయబడ్డాయి? క్యాబినెట్ కమిటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్యాబినెట్ యొక్క పనిభారం తగ్గించడానికి, సంబంధిత విషయాలపైన నిరంతరం పర్యవేక్షణ చేయడానికి వీలుగా క్యాబినెట్ మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు. వీటికి రాజ్యాంగ వసతి లేదు. వీటికి చైర్మన్గా మ్యాక్సిమం క్యాబినెట్ మినిస్టర్సే ఉంటారు. కొన్ని ఇంపార్టెంట్ వీటికి ప్రధానమంత్రి ఉంటారు అన్నమాట. అయితే ఈ క్యాబినెట్ కమిటీలు అనేవి 2 రకాలు. ఒకటి తాత్కాలిక కమిటీలు, 2 స్థాయి కమిటీలు. ఈ తాత్కాలిక కమిటీలు అనేది అవసరం మేరకు ఏర్పాటు చేస్తారు. అవసరమైతే వాటిని తొలగించేస్తారు అన్నమాట. ఓకేనా? మనకి మొత్తం 8 రకాల కమిటీలు, క్యాబినెట్ కమిటీలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఒకటి రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, 2 పార్లమెంట్ వ్యవహారాల కమిటీ, 3 ఆర్థిక వ్యవహారాల కమిటీ, 4 నియమకాలకు సంబంధించిన కమిటీ, 5 రక్షణకు సంబంధించి, 6 ఉపాధి మరియు నైపుణ్యాలకు సంబంధించిన కమిటీ, 7 వస్తువులపై కమిటీ, 8 పెట్టుబడులు మరియు వృద్ధి కమిటీ అన్నమాట. మనకి ఇలా 8 రకాలైన క్యాబినెట్ కమిటీలు ఉన్నాయి. అయితే వీటన్నిటికీ క్యాబినెట్ మినిస్టర్ అనేది చైర్మన్ ఉంటారు. కొన్నింటికి ప్రధానమంత్రి చైర్మన్ ఉంటారు. అవేంటంటే రాజకీయ వ్యవహారాల కమిటీకి ప్రధానం ఉంటారు, అలాగే నియమకాల కమిటీకి ఉంటారు, ఉపాధి మరియు నైపుణ్యాల కమిటీకి ఉంటారు, అలాగే పెట్టుబడులు మరియు వృద్ధి, ఈ 4 రకాలైన కమిటీలకి ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు. అయితే ఇందులో రాజకీయ వ్యవహారాల కమిటీ అనేది చాలా ముఖ్యమైనది. ఇదేం చేస్తుందంటే మన జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలన్నింటినీ చూస్తారు. దీన్ని ఈ రాజకీయ వ్యవహారాల కమిటీ సూపర్ క్యాబినెట్ కమిటీ అని కూడా అంటారు. సో మనం ఈ క్యాబినెట్ కమిటీ అనేది ఈరోజు ఎందుకు డిస్కస్ చేసుకున్నామంటే మనకి ఈరోజు పేపర్లో వచ్చింది ఏమని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మన 2 సభలను కూడా ప్రోరోగ్ చేశారు. అయితే ప్రోరోగ్ ఎలా చేశారని వచ్చిందంటే పార్లమెంట్ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి గారు ప్రోరోగ్ చేశారని వచ్చింది. సో అందుకు మనం ఈ క్యాబినెట్ కమిటీ అనేది డిస్కస్ చేసాం. అలాగే ప్రోరోగ్ అనే టాపిక్ డిస్కస్, ఈ పార్లమెంట్ వ్యవహారాల కమిటీ అందులో ఉంది కాబట్టి ఈ టాపిక్ డిస్కస్ చేసాం. సో ఇది పాలిటీలో ఈ టాపిక్ ఇంపార్టెంట్ కాబట్టి కరెంట్ రిలేటెడ్ ఇష్యూ అందరూ కూడా ఇది చూసుకోండి.